లేడీస్ రాను రాను మరీ దారుణం చేస్తున్నారు ప్రియులను పక్క పెట్టుకొని. అదే మా ఆమె పంపించింది కదా, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోమని పంపించేసింది. ఆమె గోపి అన్న ఆయనతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని అడ్డు అవుతుందని చెప్పేసి హస్బెండ్ ని అక్కడ ట్రావెల్స్ లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అడ్డు తొలగించుకుంది. అక్కడ ఈ హస్బెండ్ తాలూకా దూర బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరో చూసి ఇది చెప్పేశారనమాట. ఇలాగ మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు, మీ ఆవిడ ఇలా ఇలా వేరే ఆయనతో సో అండ్ సో పర్సన్ తో ఇలా మాట్లాడుతుంది, ఇలా తిరుగుతుంది అని చెప్పేసి ఆయనకి ఎప్పుడైతే న్యూస్ అందిందో ఆయన మళ్ళీ రిటర్న్ వచ్చారు. రిటర్న్ వచ్చాక వీళ్ళిద్దరికి భార్య భర్తలు ఇద్దరికి మనస్పర్ధాలు వచ్చినాయి. గోపి అన్న వ్యక్తితో తిరుగుతుంది కదా, భార్య భర్తలు ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వచ్చి ఆయన పాపం వర్క్ చేసి ఆయన వర్క్ మానుకుని మరి తన భార్య కోసం మళ్ళీ గుంటూరు వెళ్ళాడు. గుంటూరు వెళ్ళాక అలా మాట 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 పెరిగేసి ఏం చేసింది, గోపిని పిలిచి ఆయనకి బిర్యానీ వండేసి ఆ బిర్యానీలో కొంత పౌడర్ మత్తు మందు ఏమో కలిపేసి ఇచ్చింది. ఆయన అలాగా వాళ్ళ భర్త ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిపోయారో, నిద్రలో వెళ్ళంగానే ఈ ముంచుకున్న ప్రియుడితో గోపితో కలిసి పిల్లోని ప్రెస్ చేసేసి పిల్లోని ఆ హస్బెండ్ ముక్కు మీద గాలాడకుండా బ్రీతింగ్ ఆపేసి చంపేసింది. పోలీసులు అడిగితేనేమో రిబ్స్, చెస్ట్ దగ్గర రిబ్స్ ఏవో గాలాడక ఇరిగిపోయిందని, కాసేపు ఛాతీలో రిబ్స్ ఇరిగిపోయినాయి, బోన్స్ ఇరిగేమో కట్టుకథలు చెప్పేసి కవర్ చేసుకుంది. అది అక్కడ జరిగింది. మరి సున్నితంగా ఉండే ఆడవాళ్ళు ఇంత తెగించడం ఎందుకు? అంటే లేడీస్ కి మరి ఇక నేను కూడా లేడీని కదా, ఇప్పుడు ఎలా చెప్పాలి, లేడీస్ కి చట్టాలు ఎక్కువైపోయి కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అలా లేడీగా మరి నేను అగేన్స్ట్ గా మాట్లాడకూడదు. మీరు అలాంటి క్వశ్చన్ ఎలా లేడీనే, బట్ నాకు కూడా గుచ్చుకుంటుంది కదా. నిజం చెప్పాలంటే లేడీస్ చట్టాలు ఎక్కువైపోయి అందరు కాదు, కొందరు మిస్యూజ్ చేసుకున్నారు. మిస్యూజ్ చేసుకుని ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తే కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన వైరల్ చేసిన, ఆయన మిస్టేక్ లేకపోయినా. అప్పుడు కేరళలో జెంట్స్ అందరు బస్సులు ఎక్కాలంటే డబ్బాలు, కవర్లు, కవచాలు ఏమో వేసుకుని భయం, కొంతమంది ముళ్ళు ఇలా తాన్స్ చుట్టుకుని తిరుగుతున్నారు. అంటే అవి చూసి నాకు ఏమర్థమైందంటే, అలా ముళ్ళు ఎందుకు చుట్టుకున్నారు, జెంట్స్ కి ప్రొటెక్షన్ లేదు. ఆ కవరు, కవచాలు ప్రొటెక్షన్ కోసం వాళ్ళు చుట్టుకుని లేడీస్ నుంచి రక్షణ. ఒకప్పుడు ఏమైంది, లేడీస్ కి జెంట్స్ నుంచి రక్షణ లేదు, సేఫ్టీ లేదని భయపడేవాళ్ళు. భయపడిపోయి సెక్యూరిటీ లేదని చెప్పి గవర్నమెంట్ కొన్ని చట్టాలు ఇంప్లిమెంట్ చేశారు. చేసాక ఇప్పుడు ఏం చేస్తున్నారు, లేడీస్ నుంచి జెంట్స్ కి ప్రొటెక్షన్ లేదు. రీసెంట్ గా అయితే ఐ థింక్ నార్త్ ఇండియాలో, యూపీలోనో మహారాష్ట్ర ఎక్కడో కానీ ఒక స్టేట్ లో అయితే ఒక ఆమె వాళ్ళ హస్బెండ్ ని ముక్కలు చేసి డ్రమ్ లో పెట్టేసి బట్టల్లో ఆనేసినట్టు చాలా సింపుల్ గా మళ్ళీ చెట్టు కింద పెట్టింది. ఎక్కడో సీక్రెట్ గా చెరువులోనో కాలువలోనో పడేయటం కాదు, చాలా సింపుల్ గా అసలు ఒంట్లో భయం భక్తి లేకుండా చెట్టు కింద. నేను ఆ డ్రమ్ చూసి ఫస్ట్ వాళ్ళు ఇలా పడేస్తుంటే బట్టలు అనుకున్నాం, మొత్తం బ్లడ్ వస్తుంది, ముక్కలు చేసి బట్టల్లాగా నానేసింది. మరి లేడీస్ కొంతమంది ఇంత క్రూయల్ గా తయారవుతున్నారు ఇప్పుడు. అది ఎఫ్ఐఆర్లు అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చపోతే పెళ్లి చూపులు అంటే మనం కళ్ళు మూసుకుని చేసుకోం, ఒకరినొకరిని చూసే చేసుకుంటాం కదా. చూసి చేసుకున్నప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఎలా, వేరే మొగోడి మీద ఇష్టం ఎలా ఉంటది? సరే, ఒకవేళ పెళ్ళయ్యాక ఒకరికొకరు మనస్పర్ధాలు, మైండ్ సెట్ మ్యాచ్ అవ్వక మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. వచ్చినప్పుడు డైవర్స్ చేసుకోండి, విడిపోండి, దూరంగా ఉండండి. అంతేకాని చంపటం, ప్రాణం తీయటం అన్నది అసలు కరెక్టే కాదు. మరి కొంతమంది ఇలా క్రూయల్ గా ఎందుకు తయారవుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. చంపటం అన్నది అయితే నన్ను అడిగితే కరెక్ట్ కాదు. ఇష్టం లేకపోతే విడిపోండి. పెళ్ళయ్యాక కొంతమందికి మైండ్ సెట్ మ్యాచ్ అవుతుంది, నువ్వు ఈస్ట్ అంటే నేను వెస్ట్ అంటారు. అలా ఉన్నప్పుడే విడిపోండి, లేదు అంటే అడ్జస్ట్ అయిపోయి కలిసి ఉండాలి. అసలు పెళ్ళప్పుడే నచ్చిపోతే అప్పుడు రిజెక్ట్ చేస్తే మరీ సేఫ్. అందుకని పెళ్లి చేసిన చంపటం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈమెనేమో అరెస్ట్ చేశారు. ఇప్పుడు పిల్లలు అనాథలు అయిపోయారు కదా, పిల్లలకి ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు.